హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, గగన్, శరత్ చంద్ర, అపూర్వ అందరూ ఇంకా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగ్లో అయితే పాల్గొంటారు. మెంబర్స్ అందరూ కలిసి గగన్నే ఎండీ చేయాలి అనుకుంటే అందరి కంపెనీస్లో 50% కంటే ఎక్కువ శరత్ చంద్రకి షేర్స్ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్ డెసిషన్ అనేది శరత్ చంద్ర చేతిలోనే పెడతారు. శరత్ చంద్ర మాత్రం ఈ ఆస్తికి వారసురాలు భూమి కాబట్టి భూమి డెసిషన్ పైనే ఈ డెసిషన్ రిలై అయి ఉంటుంది అనేసరికి భూమి ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటుంది. అసలు నేను ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి, నాన్న వైపా బావ వైపా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా భూమి, నాకు వీటి గురించి అంత అవగాహన లేదు కదా, కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను, బిజినెస్ గురించి అంతా తెలుసుకుంటాను అని మాట దాటేస్తుంది. అపూర్వ మాత్రం హబ్బో నువ్వు బాగానే మాటలు దాటేస్తున్నావే అని క్రూయల్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శరచంద్ర అపూర్వ ఇంటికి వెళ్ళిపోతారు. గగన్కి తారా కాల్ చేయడాన్ని వినేస్తుంది భూమి. అంటే ఇప్పుడు బావ ఇంటికి వెళ్తాడు, నేను ఎలా అయినా తారాని ఇంకొకసారి ఇంటికి రాకుండా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి పోలీస్ గెటప్లో గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. తారా గగన్ని చూసి హాయ్ గగన్, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. ఐఎమ్ గుడ్. అవును నువ్వేంటిలా తారా అని అడుగుతారు. ఏం లేదు, మార్నింగే గుడికి వెళ్ళొచ్చాను, అదే మన పెళ్ళి త్వరగా అవ్వాలని. మన పెళ్ళి, మా అన్నయ్య పెళ్ళి, పూరి పెళ్ళి అయిపోవాలి, అదే కదా మనం కూడా కోరుకునేది. పూరి హౌ ఆర్ యూ అని అడుగుతుంది. ఐఎమ్ వెరీ ఫైన్ అని పూరి నవ్వుతూ మాట్లాడుతుంటే గగన్ మాత్రం పాపం ముభావంగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటికి పోలీస్ ఆఫీసర్ వేషంలో అడుగు పెడుతుంది భూమి. ఒక్కసారిగా ఇంకా గగన్, భూమి, శారద, పూరి అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా భూమి లోపలికి రాగానే హలో మేడం, ఎవరు మీరు అని అంటారు. నా పేరు మీనా కుమారి, సిఐ మీనా కుమారి అని అంటుంది. మేడం మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు గగన్. గగన్ అసలు గుర్తుపట్టాడు అనమాట భూమిని. ఇంకా ఫేస్ అంతా స్పెట్స్ గాగుల్స్ పెట్టుకొని కవర్ చేసుకుంటూ ఉంటుంది భూమి. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే దానికి ఒక కారణం ఉంది మిస్టర్ గగన్. మీకు ఇంతకు ముందే పెళ్ళయిందా అని అడుగుతారు. అయ్యింది, సో వాట్ అని అంటారు గగన్. అయినా ఇప్పుడు వాళ్ళు విడిపోయారు, పెళ్ళి అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అని అంటుంది తారా. యూ షట్ అప్. నేను నిన్ను అడిగానా లేదు కదా, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీ హద్దుల్లో నువ్వుండు. చూడు మిస్టర్ గగన్, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు బాగా ప్రాణంగా ప్రేమించుకున్నారంట, అదే బయట టాక్. అలాంటి అమ్మాయిని చిన్న చిన్న అపార్థాలు వచ్చాయని వదిలిపెట్టి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీకేమీ అనిపించడం లేదా అని అంటారు. మేడం ఇట్స్ మై పర్సనల్ థింగ్, అయినా మీరెవరండి జడ్జ్ చేయడానికి అని అంటారు. నాకు కంప్లైంట్ వచ్చింది అందుకే జడ్జ్ చేస్తున్నాను అని అంటారు. అయినా వాళ్ళిద్దరూ ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఇంకా ప్రాబ్లం ఏంటి మేడం అని అంటుంది కావాలనే తారా. వెంటనే తార దగ్గరికి వచ్చి నీకేం చెప్పాను, నీ హద్దుల్లో నువ్వు ఉండమని చెప్పాను కదా అని తార చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా తార అలా షాక్లో ఉండిపోతుంది. శారద అలా చూస్తూ ఉండగానే శారదకి తన ఫేస్ చూపించి ఇంకా కన్ను బ్లింక్ చేస్తుంది భూమి. ఒక్కసారిగా శారదకి వచ్చింది భూమి అని అర్థం చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు, ప్రకృతిలో ఆకాశం భూమి మాత్రమే పర్మనెంట్, ఈ తారలు నక్షత్రాలు పర్మనెంట్ కాదు, ఆ విషయం గుర్తు చేయడానికే వచ్చాను. చూడండి మిస్టర్ గగన్, తను ఈ ఇంటికి రాకూడదు, మిమ్మల్ని కలవకూడదు అని అంటుంది భూమి. ఏంటి, తను నన్ను కలవకూడదా అని అంటారు. అవును, నేను ఆయన్ని కలవకూడదా, కలవకుండా ఉండలేను అని అంటుంది తారా. ఉండాలి, ముందు ఇతనికి డివోర్స్ అవ్వాలి, ఇతని భార్య ఆ డివోర్స్కి సైన్ చేయాలి, తర్వాత డివోర్స్ వచ్చాక అప్పుడు వేరే పెళ్లి చేసుకో, అంతేకాని వీళ్ళింటికి నువ్వు రావడం వాళ్ళింటికి నువ్వు వెళ్ళడం చేశారో ఈ సిఐ మీనా కుమారి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, చూసి క్షమించదు, మహిళా హింస కేసు కింద జైల్లో పెడతా, గుర్తు పెట్టుకో అని గగన్కి వార్నింగ్ ఇచ్చి అలా ఇంకా బయలుదేరుతారు భూమి. శారద తారా దగ్గరికి వచ్చి చూడమ్మా తారా, నువ్వు మా వాడిని పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే మా వాడిని వల్ల జైలుకు వెళ్ళాల్సి వస్తుందమ్మా, కాబట్టి భూమి గగన్లకి ఇద్దరికి కంప్లీట్గా విడాకులు అయిపోయిన తర్వాతే నువ్వు మా వాడిని కలవడం కానీ పెళ్లి గురించి మాట్లాడడం కానీ చేయండమ్మా, ఇప్పుడు వద్దు అని ఇంకలా శారద తారాని పంపించేస్తుంది. గగన్ చూసావమ్మా, నీ కోడలు కోడలు అని నువ్వు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతావు కదా, అలాంటప్పుడు తను చూసావా ఏం చేసిందో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, అది తన క్యారెక్టర్ అంటే అని అంటారు. చూడన్న గగన్, తను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తుంది, అది తెలుసుకున్న రోజు
నువ్వే బాధపడతావురా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా ఫోన్ చేసి భూమికి ఫోన్ చేస్తారు. భూమి ఏమో ఇదేంటి బావ నిజంగా ఫోన్ చేస్తున్నాడా, హలో ఆ, గగన్ గారేనా అని అంటుంది. అవును నేనే, ఇంతకీ ట్రాకర్ ఫిక్స్ చేసావా అని అడుగుతారు. చేశాను, కానీ అపూర్వ అత్తయ్య తన కార్ వాడటం లేదు, మధ్యలో వరకు ఒక దగ్గర వెళ్ళి దాని తర్వాత క్యాబ్లో వెళ్తుంది, అందుకే ప్లేస్ కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటుంది భూమి. అలా అయితే మరి ఏం చేద్దాం అని అడుగుతారు. చెర్రీని కాపాడాలి అంటే ఒకే ఒక్క దారుంది అని అంటారు. ఏంటది అని అడగగానే అపూర్వని పూర్తిగా ఫాలో చేయడం. అప్పుడు రిస్క్ అవ్వచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు, కానీ అది తెగించి చేయాలి అని అంటుంది. సరే నేను ఫాలో అవుతాను అని అంటారు. అవసరం లేదు బావా, నేనే ఫాలో అవుతాను అని కాల్ కట్ చేస్తుంది భూమి. హలో ఇదేంటి ఫోన్ ఇలా కట్ చేసేసింది, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఆ భూమిని అపూర్వ ఏదైనా చేసిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఇంకా అలా భూమి వైపే బయలుదేరుతూ ఉంటాడు గగన్. భూమి ఏమో స్కూటీలో అపూర్వని ఫాలో అవుతూ వెళ్తుంది. అపూర్వ ఏమో అలా ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మిర్రర్లోండి భూమిని అయితే చూస్తుంది. చూసి ఓహో రా 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 రా, నేను కూడా నీ గురించే కోరుకుంటున్నాను అని ఇంకా భూమిని ఒక డెన్ వరకు తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి మొత్తం డోర్స్ అని క్లోజ్ చేయించి చుట్టూ రౌడీలను పెట్టిస్తుంది. అపూర్వ అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఏం చేస్తున్నానా, నిన్ను కిడ్నాప్ చేశాను భూమి, అయినా బావ ఆస్తంతా నీ పేరు మీద రాస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు, అందుకే ఇప్పుడు నిన్ను చంపేశాననుకో ఆ ఆస్తి నాదవుతుంది అని అంటారు. అపూర్వ తప్పు చేస్తున్నావు అపూర్వ అని అంటుంది భూమి. లేదు, నేను నా కూతురి కోసం కరెక్ట్గానే చేస్తున్నాను, అయినా నువ్వు బ్రతుకుండి ఏం లాభం చెప్పు, భర్తకి దూరంగా ఉన్నావు, తండ్రి నీ మాట కాదండు, ఇంకా బ్రతికి ఏం లాభం, నా మాట విని చచ్చిపో హ్యాపీగా, ఏదో ఒక రోజు 2 రోజులు మీ నాన్న బాధపడతాడేమో, తర్వాత ఆయన నిన్ను మర్చిపోతాడు, నేను నేను మర్చిపోయేలా చేస్తా, కాబట్టి నా మాట విను అని ఇంకా అలా రౌడీలతో గన్ తీసుకొని చంపించేద్దామనే లోపు డోర్ బ్లాస్ట్ చేసుకొని ఒక అడుగు పడుతుంది. ఆ అడుగు ఎవ్వరిదో కాదు, గగన్ది. గగన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా వెంటనే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు గగన్. రౌడీలందరూ గగన్ని కొట్టడానికి వస్తుంటే సింగిల్ హ్యాండ్తో ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు గగన్. అదంతా చూస్తూ అపూర్వ ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. అందరినీ కొట్టిన తర్వాత అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ ఏమో అలా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. అపూర్వ అననేలోపు వద్దు నేనేం హో భయపడుతున్నావా, ఈ భయమే నాకు బాగా నచ్చింది, అయినా ఆడవాళ్ళపై నేను చెయ్యి చేసుకోను, కానీ నీలాంటి మృగంపై చెయ్యి చేసుకోవాలనిపిస్తుంది, కానీ నీకు నా చెయ్యి అవసరం లేదు భూమి అని అంటారు. ఇంకా వెంటనే భూమి కట్లు విప్పగానే 2 చెంపలు అపూర్వ పగల కొడుతుంది భూమి. ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. ఈ విషయం మీ ఆయనతో చెప్పాననుకో, ఆ శరత్చంద్ర నేనేం చేస్తాడో తెలుసా, నువ్వు వాగిన చెత్తంతా ఇందులో ఉంది, ఇంకొకసారి భూమి జోలికి వచ్చావో, ఇంతకీ ఎక్కడ నా తమ్ముడు కోసం దాచిపెట్టిన ఆ సంతోష్ ఎక్కడ, ఆ అంకుల్ ఎక్కడా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా సంతోష్ ఏంటి నాకు తెలియదు అనేలోపు బావా ఇలా కాదు ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా అపూర్వని బాగా కొడుతుంది భూమి. చెప్తావా లేకపోతే గన్ను అని అనేసరికి చెప్తాను చెప్తాను సంతోష్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాను అని చెప్పేసరికి ఓకే నేను బయలుదేరుతున్నాను భూమి అని ఇంకా బయలుదేరుతూ వెళ్తూ భూమి వెనక్కి వస్తుంది. అపూర్వ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల నాకు 2 లాభాలు, 1 చెర్రీ గురించి నిజం తెలుసుకున్నాను, 2 మా బావకి నాపై ఇంకా ప్రేమ ఉందా లేదా అని చిన్న రాయేశాను, నా బావ నన్ను కాపాడడం కోసం అంతమంది రౌడీలను కొట్టాడు చూడు, అప్పుడు అర్థమైపోయింది నాపై ఉన్న ప్రేమ బావకి పోలేదని, నీ వల్ల నేను ఈ విషయం తెలుసుకున్నాను, విడగొట్టిన నీ చేతులతోనే మమ్మల్ని కలిపేలా నేను చేసుకుంటాను అపూర్వ, ఖచ్చితంగా చేసుకుంటాను బాయ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది భూమి. ఆచ్చా ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఆ గగన్గాడు దీన్ని కాపాడడానికి ఎందుకు వస్తాడనుకున్నాను, కానీ వచ్చేశాడు ఛీ అని ఇంకా ఓవర్గా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకా అలా సంతోష్ అంకుల్ని విడిపించి సంతోష్తో సాక్ష్యం చెప్పించి చెర్రీని నిర్దోషిగా నిరూపించుకుంటారు భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది.
చెర్రీ హ్యాపీగా భూమి దగ్గరికి వచ్చి, భూమి నీ వల్లే నేను నిర్దోషిగా నిరూపితమయ్యాను, కాబట్టి నువ్వేమడిగినా చేస్తాను భూమి అని అంటారు. నాకంటూ కోరికలు ఏముంటాయి చెర్రీ, ఆయన గగన్ బావా నాన్న ఇద్దరు కలిసి ఉండాలి. గగన్ బావా నన్ను అర్థం చేసుకోవాలి. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవాలి. నేను కోరుకునేది అదే కదా చెర్రీ అని అంటుంది. భూమి కరెక్టే భూమి, కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి చెర్రీ ఇంకా ఆలోచిస్తున్నావు, కలపడానికి నీకు కుదరటం లేదా అని అంటారు. లేదు అన్నయ్య గురించి నాకు తెలుసు కదా భూమి, అందుకే ఆలోచిస్తున్నాను. పోనీ నువ్వైనా అన్నయ్యతో మాట్లాడొచ్చు కదా అని అంటారు. ఆయన నన్ను ఇంటికి వస్తేనే ఎన్నో మాటలని పంపిస్తున్నారు, అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇంకా అలా ఆలోచనలో పడతారనమాట. చెర్రీ సరే నువ్వే అన్నయ్యతో మాట్లాడు, నేను చెర్రీని కాపాడాను కాబట్టి ఒకసారి నాకు ఒక మాట ఇవ్వండి అని అడుగు, అప్పుడు డైవోర్స్పై సంతకం చేయనని మాట తీసుకో, అప్పుడు అన్నయ్య వింటాడు కదా అని అంటాడు చెర్రీ. సరే ఇప్పుడే వెళ్తాను అని ఇంకా గగన్ని ఒక ప్లేస్కి రమ్మంటుంది భూమి. అప్పుడే గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఏంటి అని అంటారు. హలో నేను మీతో మాట్లాడాలి బావా, నువ్వు త్వరగా రా అని అంటుంది. నేనెందుకు రావాలి అని అంటారు. అదేంటి మీ తమ్ముడిని కాపాడాననే కొంచెం కృతజ్ఞత కూడా నీలో లేదా అని అడుగుతుంది. సరే వస్తున్నాను అని బయలుదేరుతారు. గగన్ ఏంటో చెప్పు అని అడుగుతారు. అది కాదు బావా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నువ్వు గ్రాటిట్యూడ్గానే ఉన్నావు కదా, ఎందుకంటే నేను చెర్రీని నా ప్రాణాలకు తెగించి మరీ కాపాడాను కదా అని అంటుంది. అవును సరే ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అని అంటారు. నాకు డబ్బులొద్దు అని అంటుంది. మరేం కావాలి అని అడుగుతారు. నాకు ఒక మాట కావాలి అని అంటారు. అర్థమైంది, నువ్వు ఏం అడగబోతున్నావో నాకు అర్థమైంది. నేను ఆ మాట అస్సలు ఇవ్వను. డివోర్స్ పేపర్స్పై సైన్ చేయననేగా అడుగుతావు. లేదు, నాకు నా చెల్లెల జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది భూమి. చూడు భూమి, నువ్వు ఏం చేసినా నన్ను నువ్వు మార్చలేవు, ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. చూడు డివోర్స్ పేపర్స్పై సైన్ చేయి, లేకపోతే ఫోర్జరీ సైన్ అయినా చేయించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. భూమి పాపం కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అలా ఇంకా ధృవ అయితే గగన్కి ఫోన్ చేసి, హలో మిస్టర్ గగన్, ఇంతకీ సైన్ చేసింది ఆవిడ అని అడుగుతారు. అంటే అది బావగారు నేను సైన్ చేయిస్తాను, ఈలోపు మనం పెళ్లి పెట్టుకుందాం అని అంటారు. అదేంటి గగన్ అనేసరికి తారా ఏమో, అవునా అవునన్నయ్య ఏం పర్లేదు, నాకు ఆ గగన్పై నమ్మకం ఉంది, ఖచ్చితంగా సైన్ పెట్టిస్తాడు, కాబట్టి నువ్వు పెళ్ళి ఫిక్స్ చేసేసే అన్నయ్య అని అంటారు. సరే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకుందామని ఇంకా ముహూర్తాలు అయితే ఎంగేజ్మెంట్కి వాటికి పెట్టించుకుంటారు. అలా ఇంకా ఎంగేజ్మెంట్ కరెక్ట్గా జరిగే టైంలోనే భూమి అయితే అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా భూమి దగ్గరికి వస్తారు శరత్చంద్ర. వెంటనే కరెక్ట్గా గగన్ రింగ్ పెట్టే టైంకి గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో నేను శరత్చంద్రని అని అంటారు. ఏంటి మిస్టర్ శరత్చంద్ర అని అంటారు. నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి అని అంటారు. ఎందుకు అని అడుగుతారు. వచ్చాక నీకే తెలుస్తుంది అని అంటారు. నేను ఎట్టి పరిస్థితిలో కూడా రాను, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అని అంటారు. నీ భార్య ప్రెగ్నెంట్ అయిందిరా అని అంటారు. ఒక్కసారిగా గగన్ అయితే ఇంకా రింగ్ వదిలేసి అలా పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళి ఇంకా అలా భూమిని చూడగానే కంగ్రాచులేషన్స్ షీఈస్ ప్రెగ్నెంట్, మీరు ఫాదర్ అవుతున్నారని చెప్పేసరికి అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా భూమి పొట్టపై చేయి వేసి భూమి అని అలా చూస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు గగన్. అప్పటి వరకు భూమి తనని మోసం చేసిందనుకున్న మోసం మొత్తం మర్చిపోయి అలా భూమిని దగ్గరికి తీసుకుంటాడు గగన్. అదంతా చూస్తూ అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.